ఫైనల్గా మన లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కూలింగ్గా అందరూ తాగండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్డినరీ వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి అయితే పైన ఎండ బాగా కాసేస్తుంది. ఆ ఎండలో తిరిగితే మా అందరికైతే వెయిట్ చేసింది. అందుకని ఈ నిమ్మకాయలు కోసుకొని పిండుకొని ఈ కూలింగ్ నీళ్ళలో అయితే పోసుకొని తాగుతాం. చూడండి, మా వాడిని అయితే నిమ్మకాయలు కోసుకోరమ్మంటే చెట్లు ఉండే పచ్చికాయలన్నీ కోసుకొచ్చాడు. చూడండి, పచ్చిగా ఉన్నాయి. అయితే నిమ్మకాయలు కోసుకుంటున్నాం వరుసగా అన్ని. చూడండి, కోసుకున్నాం అన్ని. ఈ నిమ్మకాయలు అన్నింటిలో అయితే ఈ బౌన్లో పిండేసుకుంటున్నాం అన్ని ఒక్కటొక్కటిగా. ఈ పచ్చి కాబట్టి గట్టిగా ఉన్నాయి, ఏ పిండేదానికి రావట్లేదు. మొత్తానికైతే అన్ని కాయలు పిండేసుకున్నాం. చూడండి రసం ఎంత వచ్చిందో. ఈ కాయలన్నీ అయితే పిండేసాము. ఈ నిమ్మకాయ నీళ్ళని అయితే దీంట్లో పోయేసుకున్నాం అన్ని. ఈ 2 స్ప్రైట్లను అయితే దీంట్లో పోయేసుకున్నాం, బాగుంటుంది టేస్ట్. కూలింగ్ నీళ్ళు కూడా పోయేసుకున్నాం. ఈ కప్పుతో 2 కప్పులు చక్కెర అయితే దీంట్లో వేసుకున్నాము. మూతను అయితే తీసేసుకొని దీనికి ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకుని అయితే ఈ మూత గట్టి పెట్టుకొని కులిపించేసుకున్నాం. బాగా మిక్సింగ్ అయిపోద్ది, చక్కెర మొత్తం కరిగిపోద్ది. ఫైనల్గా మన లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కూలింగ్గా. అందరూ తాగండి. తాగుతుంటే జిల్లుగా తీయగా పుల్లగా భలే ఉంది టేస్ట్ అయితే. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.